కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా బొమ్మలేసాలు ఉన్నారా? తాతయ్య అట్లా ఇవ్వలేరు. ఓకే, నేను ఒక్క ఇంట్రెస్ట్ వచ్చింది అట్లానే? అట్లానే ఇంట్రెస్ట్ వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఇప్పుడు మా 4 ఫాదర్స్ వ్యవసాయమే. ఓకే, మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. కానీ నాకు కూడా వచ్చు వ్యవసాయం. కరోనా టైంలో నేను వ్యవసాయం చేసిన. అవునా? ఏం పండించినారు? మెంతెంకూర. యాక్చువల్ ఏంటంటే ఎండాకాలం మెంతెంకూర పండదు ఆ హీట్ కి. నేనేం చేసినట్టు ఒక 1/2 ఎకర్ తీసుకొని కంప్లీట్ గ్రీన్ నెట్ వేసి దాని కింద మెంతెంకూర పండించిన. అంటే మెంతెంకూర ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటది. మెంతికూర అంతే కదా? మెంతికూర. అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. నాన్నకన్నా అమ్మకి ఎక్కువ పని ఉంటది. ఇప్పుడు మాకు వర్కర్స్ ఒక 10 మెంబర్స్ మినిమం ఉంటారు అగ్రికల్చర్ ఫీల్డ్ లో. వాళ్ళందరికి ఫుడ్ చేయడం గట్ట అమ్మనే ఎక్కువ బిజీ ఉంటది. ఓకే, ఎన్ని ఎకరాల పొలం ఉందండి? మాకు 28 ఎకర్స్ ఉంది. పెద్దక్కకు ఒక 5 ఎకర్స్ ఇచ్చేసినాం, చిన్నక్కకు ఒక 5 ఎకర్స్ ఇచ్చేసినాం. మిగతా 18 ఎకర్స్ మన పేరు మీద ఉంది. మన పేరు మీద అంటే అమ్మ నాన్న నేను ముగ్గురం. ఇంకేంది అసలు సెట్. అదే అప్పట్లో అనేవాళ్ళు కదా, అప్పుడు మా తాతయ్య 10,000కి 5,000కి 1,000 రూపాయలకి అమ్మేసినాడు పొలాలన్నీ అని. మీ తాతయ్యలు అమ్మలేదు మొత్తానికి? మా తాతయ్యలు కొన్నారు. ఈ అమ్మిన వాళ్ళందరూ మీరు? మా తాత ఇంకో తాత ప్యాకెట్ ఆడుతుండే, ప్యాకెట్ ఆడి కూడా కొన్నాడు. అందరు ప్యాకెట్ ఆడు అమ్ముతాడు కదా, మా తాత ప్యాకెట్ ఆడి కొన్నాడు. గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్యాకెట్ ఆడి పోగొడదాం అనుకుంటున్నా. సీరియస్లీ? కామెడీ. మీకు వస్తుందా నిజంగా ప్యాకెట్? వస్తుంది ప్యాకెట్. ఇట్లా అండం వస్తుంది అంతే. యుఎస్ వెళ్ళినారు, తిరిగి వచ్చినారు. నేను ఒక రీల్ చూసా, అంటే అమ్మకి బాగాలేదని వచ్చేసి. అదే రీజనా లేకపోతే? యాక్చువల్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది, అదొక మెయిన్ రీజన్. కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతు 2 ఒకటేసారి పడిపోయినాయి. ఎందుకు? ఐ మీన్ హెల్త్ ఇష్యూ వల్లనే. ఇంకోటి ఏంటంటే నేను లేకడం కూడా బెంగటిల్లిపోయింది అమ్మ. ఫుల్ 1.5 year అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా, లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయినట్టు అయిపోయింది. నేను రాగానే అమ్మకే 6 months టైం ఇచ్చిన. రాగానే అమ్మనే చూసుకున్నా. మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడిలకు గట్ట తిప్పిన. ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది. గుడికి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా? గుడికి పాజిటివ్ ఎనర్జీ. నేనున్నా కదా జోష్ గా, తిరుపతి అన్ని సిరిడి అన్ని వెళ్ళినప్పుడు, అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని, 2 అక్కల్ని నేను అందరం ట్రిప్ వెళ్ళిపోయినారు కాబట్టి అట్లా తగ్గిపోయింది. మెయిన్ గా అమ్మ వాళ్ళు వచ్చిన, లేదంటే నేను ఇంకొక 6 months ఉండి వద్దాం అనుకున్నా. మంచి ప్లాన్ చేసుకొని పోయినారు. ప్లాన్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఓకేనా? సూపర్ ఓకే. ఇప్పుడు దుంకుతుంది. దుంకుతున్నారా? అయ్యో. ఓకే. సో జగన్ గారు, మీరు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా, ఆ తర్వాత నాకు కుదిరినన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా, అది దత్తత తీసుకుంటా అని అన్నారు. ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? మనం మా ఊరు స్కూల్ ని దత్తత తీసుకున్నా. దత్తత అంటే ద థింగ్ ఏంటంటే మనీ డబ్బులు ఇస్తాం కాదు, పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం. మాది ఓన్లీ 6th వరకే ఉంది స్టాండర్డ్స్. వాళ్ళు ఏంటంటే మా ఊరోళ్ళే కాబట్టి జగన్ అన్న నా చుట్టూ ఉంటారు. వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్, పెన్స్, ప్లస్ అలాగేంటంటే వాళ్ళ బట్టలు. మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు గట్టి ఇస్తూ ఉంటుంది. నేనేంటంటే క్లాస్కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు January 26కి ఇస్తా. అంటే ఈ జనవరి అయిపోయింది, నెక్స్ట్ January 26కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్ కి 1000 ఇచ్చిన, వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్? ఓన్లీ ఒక 30 to 45 స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు. స్కూల్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటారు. రైట్. దత్తత తీసుకొని స్కూల్ బాగు చేయించడం మెయిన్ టార్గెట్. ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ యాక్చువల్గా మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ. వాళ్ళ నుంచి తీసుకొచ్చి స్కూల్కి పెడతా. జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా. మీ జేబులో నుంచి పెట్టద్దా? పక్కన అన్ని జేబులో నుంచి. ఇప్పుడు మా బావ ఉన్నాడు, బావని 5,000 స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని గదిమి ఇప్పిస్తా ఉంటా. కానీ ఎందుకు అంటే యాక్చువల్గా ఏమైందంటే మ్యామ్, ఇప్పుడు నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా నారాయణ వేరే ఒక ప్రైవేట్ కాలేజ్లో. వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఫుల్ ఇదే చదవాలి చదవాలి చదవాలని ప్రెజర్ చేస్తుండే.
అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే, ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే అన్నాడు. దుంకా అని చెప్పిన, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ దుంకిన, టీసీ గీసీ ఇచ్చి పంపించేసిండు. అయ్యా. అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మేట్ ఒక కాలేజీలో జాయిన్ చేయించిండు, ఇంటర్ ఒక కాలేజీలో. అప్పుడు జాయిన్ అయిపోయారు. ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు, శ్రీ వెంకట, అది YMCA జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో. అక్కడ నేను గవర్నమెంట్ కాలేజీలోనే మొత్తం చదివిన నా ఇంటర్ 2 years. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు. అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని, అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు, వాచ్మెన్ కొడుకు, ఆటో డ్రైవర్ కొడుకు, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ పెయిన్ అనిపించింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ ఆ కాలేజ్లో. అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, ఈడు చిన్న ఉన్నప్పుడు. వాళ్ళ నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ 2nd year ఉన్నప్పుడు. అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శవంని, దానికి 25,000 ల్యాండ్ ఏరియా. వీడి దగ్గర డబ్బులు లేవు, రిలేటివ్స్ అంత లేరు. అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి 5,000 అడిగిన, ఇంకో 20,000 స్కూల్లో అందరిని అడిగి కలెక్ట్ చేసిన. అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన. మొత్తం ఒక 50,000 అయినాయి గవర్నమెంట్ స్కూల్లో 50,000 అయినాయి డొనేషన్. 25,000 మొత్తం 50,000 వాడికే ఇచ్చినాం. అట్లా గవర్నమెంట్ కాలేజీలో అది చూసి మా లంచ్ టైం ఏంటంటే కేసీఆర్ భోజనం 5 రూపాయలది జోష్కి వెళ్ళిపోతుండే. నేనే తింటుండే, అందరం తింటుండే. హాస్టల్లో ఉంటుండే, ప్రైవేట్ హాస్టల్లో. ఆ ఫుడ్ తీసుకొస్తుండే, కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే. అంటే మీరు ఫస్ట్ నుంచి బాగా రిచ్ కదా, ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు? యాక్చువల్గా ద థింగ్ ఏంటంటే ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్ట రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు. దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మన ఆర్ట్ కోర్స్ కావాలని చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తేనే కదా ఇక్కడికి వచ్చేసిన. అట్లా అప్పటి నుంచి వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దత్తత తీసుకోవాలి, దొరికినంత వరకు. నాకేంటంటే ఏం నచ్చుతుంది చేస్తాను నేను, అంతే. ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి? ఇప్పుడు ఏం నచ్చుతుంది, మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం. అంటే ఈ నిమిషం కాదు, మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఈ దత్తత ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను, ప్లస్ ఇంకోటి AMB మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను. అంటే అందరు ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్టులు అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను. అట్లా మీరు మీ ఆర్ట్స్ అన్ని అమ్ముకుంటారు కదా? నేను అది US లో అప్పుడు అమ్మేవాడిని, ఇండియా వచ్చాక అమ్మట్లేదు. ఎందుకని? యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. 100 మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు. US లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా, ఏదో ఒక బిజినెస్ చేయాలా. పోర్ట్రేట్స్ చేసి అమ్ముతా ఉండేవాడిని. ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ్ 100-200 మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది. US అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగుల ప్రపంచం కదా, అక్కడ ఉన్న వాళ్ళకు రంగులు రంగులే. రంగులు రంగులే. US ఏంటంటే దుప్పట్లో గుద్దులాట, అంటే దుప్పటేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా, అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు, ముసుగులో గుద్దులాట. ఆ దుప్పడన్న ముసుకన్న అంతే. అంటే ఇక్కడ జడ్జి చేస్తారు కదా. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరూ ఒరే అంటారు, అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు. అంటే ఏం చేసినా సరే పట్టించుకోరు. అందు గురించి అందరికి నచ్చుద్ది, అందుకే నచ్చుద్ది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా. మోస్ట్లీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి రావాలి, యూట్యూబ్కి రావాలి, హలో పీపుల్ అనాలి, వీడియో చేయాలి. ఆ వీడియోస్ చేస్తా ఉంటే ఈ నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరినీ. మీరు అన్నది కరెక్టే. కరెక్ట్ అంటే నవ్వుతున్నారు, మరి కరెక్ట్. గైస్ నేను ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి, మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుంది అంటారు, అందుకే ఎందుకు వచ్చిన బాధ. నవ్వకండి, ఇట్లా కూర్చోండి. మీరు జోకేస్తే నేను నవ్వకుండా ఎట్లుంటా అండి. కరెక్టే అంటే కాదు, నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే చేస్తున్నారా? పార్ట్ టైంలు అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ ఉండదు, ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు, మనమే వండుకోవాలి, తినాలి, పోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను. అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా. అవునవును, అక్కడ కూడా అందరూ ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు, అంతా జాతర, లోన్లీ ఫీలింగ్ లేదు, ఏం లేదు, ఫుల్ జాతర మొత్తం తెలుగు. ఈడి
ఇప్పుడే కాదు కదా వెళ్ళేది, ఈడు బాబాయ్ అక్కడే ఉంటాడు, ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు. అక్కడ కూడా ఏదన్నా ఆడు కులమోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, అదే అంతా కట్ అయిపోతాడు. అక్కడ కులం పిచ్చి ఉంటది, అన్ని ఇక్కడ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి. ఏం మారలేదు, అక్కడ వేసినారు అంతే. ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది. అంతే అంతే. ఇప్పుడు అక్కడ లోన్లీ గట్ట చాలా తక్కువ మందికి ఉంటది, ఇంట్రోవర్స్ కి ఉంటది. ఓకే, మీరు ఇంట్రోవర్టా? చాలా. ఇలా పెట్టుకుంటే ఇంట్రోవర్టా? మనం చాలా మంచోడు. మంచోడు. తెలుగు వాళ్ళేనా మీరు? అరబిక్, చైనా, ఇంకా జపాన్ అన్ని మాట్లాడరా మీరు? వాళ్ళకన్నా జపాన్ కూడా మాట్లాడతా. ఏది? జంగ్జింగ్ అంటే ఏంటి అది తెలీదా మీకు? గూగుల్లో కొట్టుకోండి. గూగుల్లో కొట్టాలా? ఏమని? జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది. అన్ని భాషలు మాట్లాడతాం మనం, గ్లోబల్. నిజంగా తెలుగు వాళ్ళు కాదా? తెలుగే. నిజామాబాద్. నిజామాబాద్. మీరు అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క దగ్గర కాలేజ్ స్కూల్ దగ్గర పోయి ఈ స్కూల్ నేను దత్తత తీసుకుంటా అంటారు కదా. ఒకటే స్కూల్. ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది? మా ఊర్లోనే, నిజామాబాద్ డిస్టిక్ లో రెంజల్ మండల్ దండిగుట్ట గ్రామం. నైస్. ఓకే, సో దత్తత తీసుకున్నారు మొత్తానికి. మా దాంట్లో కూడా కామెంట్స్, నువ్వు ఇచ్చే డబ్బులు వాళ్ళకి కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా రావు, ఎందుకు ఉదర కొడుతున్నావు ఊరికి అంటూ అన్నారు కదా. నాకు ఇష్టం అట్లా ఆ కామెంట్లు కూడా. అదేంటి జోష్, ఇప్పుడు అట్లాంటివి చూసి నవ్వుకుంటారు కదా వేరే వాళ్ళు, నవ్వుకున్నప్పుడు మనం ఒక హ్యాపీ స్ప్రెడ్ చేస్తున్నాం కదా. నెగటివిటీ వచ్చే కామెంట్స్ మీకు ఇష్టం ఎందుకు? అవి చూసి ఎవరో నవ్వుకుంటారు అట్లా ఏదో ఒకటి. ఎలా అండి అలా? ఇలాగే కాదు జగన్ గారు, ఫస్ట్ నుంచి ఇంతనే, ఈ మధ్యలో తయారయ్యారా మీరు? పుడతాం ఇట్లనే, అడ్డం పుట్టినా. నిజంగా అడ్డం పుట్టినారా? నిజం? అంతే, నిజమే. అడ్డంగా పుట్టినారా? ఏమో మా అమ్మని అడగాలి ఫోన్ చేసి. అడగండి ఒకసారి, అడగండి, అమ్మని ఫోన్ చేసి అడగండి. అడ్డం పుట్టినా? సరే చెప్పినారా? మామూలుగా అంటున్నా అంతే. ఇంతే ఫన్నీగా ఉంటారా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళతో? ఇంకా ఎక్కువ ఉంటాయి, కెమెరాలు ఉన్నాయి కాబట్టి అంత లేదు. అంత వస్తలేదా? మీ మమ్మీ ఎప్పుడు తిట్టరా? నేను కొడుతుంది. ఇప్పుడు కూడా లేదు కానీ ఫుల్ తిడతారు అందరు. ఎందుకు? ఆవార ఖర్చులు చేస్తున్నావు, తీట పనులు చేస్తున్నావు, ఉన్న చోటు ఉండవు, అట్లా పరిగెడతానే, ఎందుకు అంతమందిని వేసుకొని తిరుగుతావు అటు ఇటు. ఓకే, కాదు బేసిక్గా ఈ మధ్య మీకు దేవుడి మీద భక్తి బాగా ఎక్కువైనట్టుంది కదా. మన లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక గ్యాట్ దెబ్బ తగిలితే దవ్వమని ఒకటి పీకితే అప్పుడు ఆ రోజుకి దేవుడు గుర్తొచ్చి అప్పటి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడము, దేవుడి దగ్గర భక్తి ఎక్కువైపోవడం అవుతుంది. మీకు అట్లాంటి దెబ్బ ఏమైనా గట్టిగా తగిలిందా? దేవుడి మీద కాదు, అమ్మకి ఇష్టం దేవుడు, అమ్మ గురించి దేవుడి మీద భక్తి ఉన్నట్టు వెళ్ళిపోయినట్లా. భక్తి ఉన్నట్ట? భక్తి ఉందా అంటే న్యూట్రల్ పర్సన్, అంటే ఎక్కువ భక్తి కాదు, ఎక్కువ న్యూట్రల్ పర్సన్. మాల కూడా వేసినారు కదా? మాల కూడా వేసిన. అదేంటంటే యాక్చువల్గా మా పొలంలోనే హనుమంతుడు ఉంటాడు, మా దోస్తులందరూ వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ గురించి వేసేసుకున్నా జాలీగా, అంటే ఎవరితో మాట్లాడకుండా దేవుడి మీద అట్లా వేసేసుకున్నా. మంచిగా మాల వేసుకున్నప్పుడు సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఒక వైబ్ వస్తుంది. బయటే తిరగాలి ప్రశాంతంగా, సోపు వాడకూడదు, షాంపూ వాడకూడదు, ఏం ఉండవు, నీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ స్నానం చేసేస్తూ ఉంటారు. ఎలా ఉండింది ఆ వైబ్ అంతా? అప్పుడు మంచిగా అనిపించింది. నిజామాబాద్ మా ఇంటి నుంచి కొండగట్టు పాదయాత్ర వెళ్ళిన. కొండగట్టేనా? కొండగట్టు వెళ్ళిన. ఓకే, అది 5 days, 150 kilometers మా ఇంటి నుంచి ఎవ్రీడే 25 to 30 kilometers నడుచుకుంటూ వెళ్ళినా. క్రేజీ జర్నీ అనిపించింది. ఏం నేర్చుకున్నారు ఈ మొత్తం జర్నీలో? రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. సీరియస్లీ? బతకడానికి రూపాయి లేకుండా బతికేయచ్చు అనిపించింది. మంచి ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ చేసా కదా, అందరు లివింగ్ స్టైల్, ఈడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, ఆడెట్లా బతుకుతుండు, అసలు బతకడానికి డబ్బులే అవసరం లేదని అనిపించింది. ఫుడ్ కోసం డబ్బులు కావాలి, డబ్బులు తర్వాత అనిపించింది వచ్చాక, పాదయాత్ర నుంచి వచ్చాక డబ్బులు కావాలని. పాదయాత్రకి వెళ్ళినప్పుడు డబ్బులు అవసరం లేదు, అంటే భిక్ష తీసుకుంటారు కాబట్టి ఆ నిమిషానికి ఎక్కడ వెళ్తే అక్కడ భిక్ష ఉంటుంది కాబట్టి డబ్బులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మన ఫాలోవర్స్ అందరు వచ్చి అట్టి పండ్లు ఇచ్చి అయ్యి ఇచ్చి ఇచ్చి అయ్యే మోసం సరిపోయేది. మోసుకెళ్ళడానికి మోసం వెళ్ళి అక్కడ ఎవరన్నా ఆడుకునే వాళ్ళు కట్టుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని.
క్రేజీ ఎక్స్పెరిమెంట్ అది. జగన్ గారు అసలు ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అస్సలు నాకు ఏడుపు అనేదే రాదు. నిజంగా అస్సలు రాదు, ఏడుపు అనేదే రాదు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లేదు, నాకు బాధ అనిపించింది అనుకో, ఏడ్చే మూమెంట్ ఉందనుకో స్లోగా అయిపోతుంది అంతే, కామ్గా ఉంటా అంతే. కానీ ఏడ్చి రక్కెలు పెట్టి అన్ని సినిమాలు లేవు. ఒకనొక టైంలో మీ మీద బాగా నెగిటివిటీ వచ్చింది. యూఎస్లో ఉన్నప్పుడు రమాబాయికి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేసినావు, తర్వాత వచ్చేసినావు. నెగిటివిటీ ఏం రాలే, మోసం చేసినావు ఇట్లా అన్నారా లేదా మిమ్మల్ని? యాక్చువల్గా అతను మన ఫ్రెండే. ఓకే, మన ఫ్రెండే. అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి అది చేస్తే మనం సపోర్ట్ ఇచ్చాం అంతే, దాంట్లో ఏముంది. బెట్టింగ్ యాప్స్ చేస్తే సపోర్ట్ ఇచ్చినారా? బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పింది కదా, చెయ్యొద్దు అది ఇది అని, అట్లా మనం కూడా ఒకటి సపోర్ట్గా వీడియో ఇచ్చినాం, మనకు తెలిసిన ఆయన చేస్తుండే కదా అని. ఓకే, అప్పుడు కూడా మీకు బెట్టింగ్ యాప్స్ గురించి వద్దన్నా మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది మాకు, మీరు మాట్లాడకుండానే మీకు అప్పుడు కూడా కామెంట్స్ పెట్టినారు. అవునవును, మనం చూడం ఎక్కువ కామెంట్లు. అసలు పట్టించుకోరా మీరు ఇన్స్టాగ్రామ్? మనం చాలా, నా పర్సనల్ లైఫ్ నాకు ఇష్టం. ఓకే, ఏం చేస్తారు ఒక డేలో మీరు? పొద్దుగా లేస్తా, మంచిగా ఆర్ట్ ఏదన్నా వేస్తా. పొద్దునే బొమ్మలు వేస్తా? పొద్దున్నే లేవగానే బొమ్మ వేస్తా, మళ్ళీ ఇంకా జాలీగా అటు ఇటు తిరుగుతా, బ్రేక్ఫాస్ట్ గట్ట చేసి మళ్ళీ ఒక బొమ్మ వేస్తా. అట్లా మేర్లీ ఒక 4 అలాగే వేస్తా, మంచి మూడు ఉంటే ఒక రోజులో. లేదంటే నైట్ మొత్తం, ఒక్కొక్కసారి నైట్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఓకే నైట్ వేసేస్తా. అప్పుడప్పుడు సినిమాల్లో ఇట్లా అంటుంటారు కదా, డైరెక్టర్స్ కి ఏదైనా స్టోరీ రాయాలంటే ఆ ప్లేస్ కి అక్కడే కూర్చుంటే స్టోరీ. అట్లా లేదు, మనకి ఎక్కడన్నా వేస్తాం బొమ్మలు, ఎక్కడన్నా వేస్తాం. నేనేంటంటే ఎక్కడున్నా దాన్ని పీస్ ఆఫ్ మైండ్ లోకి తీసేసుకుంటా. ఏ ప్లేస్ ఏది ఉన్నా ఒక దోస్తు ఉంటే దోస్తు కావాలి ఒకడు, ఖచ్చితంగా దోస్తుడే కదా, ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటా, ఏదో ఒక పార్ట్నర్. ఎందుకట్లా దోస్తులు? ఉట్టి గోడని చూసి ఏం గోడ మాట్లాడదు కదా, చచ్చి పిచ్చోడు అవుతావు. మరి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే బొమ్మ ఖాళీగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే బొమ్మలు వేసుకుంటారు. మ్యూజిక్ ఉంటది కదా, అది కూడా ఫ్రెండ్. మ్యూజిక్, ఫ్రెండ్, పప్పినో ఏదో ఒకటి అట్లా. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? మా నాయనమ్మ ఇష్టం. ఎందుకు? మా నాయనమ్మ అన్ని నీతి కవులు చెప్తుంది, ఎలా ఉండాలి ఏంటి అని. ప్లస్ ఎప్పుడంటే అప్పుడు పాకెట్ మనీ ఇస్తుంది. మీరేంటండి నిజంగా సీరియస్లీ ఇంతే ఉంటారా? ఇంకెట్లుండాలి? వీడియోస్ లో ఎప్పుడు ఇట్లా కనిపించారు కదా, ఇట్లా నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక విషయం తీసుకొస్తారు, ఆ విషయం మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అవును, ఇక్కడ మాత్రం ఫుల్ నవ్వుతూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. ముందు ఇంటర్వ్యూ కొంచెం సీరియస్ ఇచ్చినా, ఇప్పుడు ఇట్లా ఇద్దామని ఇస్తున్నా. సీరియస్లీ? సీరియస్లీ. ఓకే, మీ నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం? నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నీతి కబుర్లు చెప్తుంది. నీతి కబుర్లతో పాటు మీనింగ్ కూడా ఉంటుంది దాంట్లో, అందుకు ఇష్టమా? అందుకు ఇష్టం. ఇంకా డబ్బులు కూడా మంచిది మా నాయనమ్మ. ఈ చైన్ కూడా మా నాయనమే పెట్టింది. చైన్ ఇది మనం కొనుక్కున్నాం. మీరు కొనుక్కున్నారా? సంపాదించి కొనుక్కున్నారా? ఎంత సంపాదిస్తుండే మీరు ఈ ఆర్ట్స్ అమ్ముతారు? ఎవ్రీడే $250 నుంచి $300 మధ్యలో వస్తుండే. ఆర్ట్ స్టార్టింగ్ $100, ఎవ్రీడే ఒక 2-3 ఆర్ట్స్ వేస్తుండే, పెద్దది వేస్తే $400 అట్లా. ఎలా ఇప్పుడు యూఎస్ లో రోడ్డు మీద నిలబడి వాళ్ళు అమ్ముతుంటారు కదా, అదేమన్నా అమ్ముతారా? లేకపోతే మనకి ఫుల్ ఆన్లైన్ నుంచి, ఇన్స్టా నుంచి ఫుల్ ఆర్డర్స్, ఫాలోయింగ్ ఉంది కదా, మస్తు ఆర్డర్స్. కాదు, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మీరు? ఇట్లా నేను వీడియోస్ చేయాలి, నాకు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని. అది ఈ అమ్మాయి, మనం ఏం చేస్తాం, మనకేం మా పాకి పనులు ఏం చేయబుద్ధి కాదు మనకి. ఈ అమ్మ మనం బొమ్మలు వేసుకుని అమ్ముదాం, ఎక్కడన్నా దుకాణం పెట్టుకుందాం అనుకున్నా, మా దోస్త్ ఐడియా ఇచ్చిండు, అరే ఇట్లా ఇన్స్టాలో పెడితే అమ్ముడు పోతాయి అని. చెల్ పట్ టిక్ 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 వేసి ఇన్స్టా నుంచి అమ్మిన. ఇన్స్టా గురించి, ఇన్స్టా స్టార్ట్ చేసిందే బొమ్మలు అమ్ముతాకి, సరిపోద్ది. బొమ్మలు అమ్ముకుంటా నెంబర్ ఎక్కువ అనుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. కష్టం అయిపోతుందని ఇక బొమ్మలు వేసినారు, పాకి పనులు చేయలేక బొమ్మలు అట్లా. అంటే అవి ఏం తప్పు కాదు, హార్ట్ అటాక్ వస్తుందేమో నవ్వి నవ్వి. ఇంటర్వ్యూ లాస్ట్ అయింది. అంత సీరియస్ పర్సనాలిటీ అనుకున్నా నేను, లిటరల్లీ మీరు ఫుల్ కామెడీ కొడతా అనుకున్నారా? కాదండి, పాకి నీళ్ళు అనుకోండి, నీళ్ళు ఉన్నాయి కింద.
నీళ్ళు తాగండి. మా వాళ్ళు నవ్వి నవ్వి ఏడ్చిన యాంకర్ అంతా వేస్తారు, మీకు తెలియదు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా అది ఇంట్రడక్షన్?